వెలికితీసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాఫ్తాడు నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో 26వ సిపిఐ మహాసభలు నిర్వహించారు. గ్రామంలో ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత జగన్కి 11 అచ్చు వచ్చినట్టు మద్యం స్కామ్లోనూ 11 కోట్లు దొరికాయని విమర్శించారు. మద్యం స్కామ్ నగదు ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చే పని చేయాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కు టారిఫ్లు విధించే విషయంలో హెచ్చరికలు జారీ చేయడం మన దేశ ప్రధాని అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎంటబడినట్లుంది. 11 ఎలక్షన్లో 11 సీట్లే వచ్చినాయి. మద్యం స్కామ్లో కూడా 11 కోట్లే దొరికినాయి. ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ 3,500 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. మరి ఒక 10% లేదంటే ఒక 500 కోట్లు పక్కకు పోయినా పోయింటాయి. మిగతా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నేను అనేది ఒకటే, ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం. అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు. హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు, బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు, దుబాయ్లో దాచిపెట్టారన్నారు. ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ 3,000 కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి. ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. మీరు అది జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము, 12 మందిని అరెస్ట్ చేశాము, ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి, తిమింగలం చేయండి, అరెస్టులు చేసే మాకేం అభ్యంతరంలే. కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని. పోలీసులకు కూడా ఇప్పుడు వేరే పనేం లేదు, అదొక పని చేయండి చాలు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర సిపిఐ 28వ మహాసభలు ఒంగోలు నగరంలో